అమ్మ హెల్తీ వంటకాలు. సో ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ అండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్. పొట్టు మినప్పప్పుతోటి జొన్నల దోశలు. 1 గ్లాస్ పొట్టు మినప్పప్పు రాత్రి నానబెట్టేసుకోవాలండి. దానికి 2 గ్లాసుల జొన్నలు కడుక్కొని నానబెట్టుకోవాలి రాత్రే. మనకి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పొట్టు మినపప్పుని ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే చాలండి. పొట్టు దాంతో ఉంటేనే మంచిగా టేస్టీగా ఉంటుంది, గుల్లగా వస్తాయి దోశలు కూడా. సో జొన్నలు కూడా దాంట్లో వేసి ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. మనకి దోశలు వేసుకునేటప్పుడు పొట్టు మినపప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, మనకి వైట్ పప్పు కంటే కూడా. ఇలాగే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇది మొత్తం శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. పొట్టు అయితే అక్కడక్కడ ఉంటూనే ఉంటుంది, అదే బాగుంటుంది. నేను గ్రైండర్కి వేసేసుకుంటున్నాను అండి పొట్టు మినపప్పు జొన్నలు. ఇది ఒక ½ an hour మనకి స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలా వేసుకోవచ్చు, నేనైతే ఇలా వేస్తానండి. 1 గ్లాస్ వాటర్ వేసేసి క్యాప్ పెట్టేసి ఈజీగా ఒక 30 minutesలో మనకి బ్యాటర్ మొత్తం రెడీ అవుతుందండి పిండి. మనకి ఇది వచ్చి బ్యాటర్ రెడీ అయిన తర్వాత నైట్ మనం క్యాప్ పెట్టేసుకొని ఉంచేసుకుంటే ఎంత పిండి అయితే మనకు కావాలో అంత పిండి మాత్రం మనం బయట ఉంచుకోవాలండి. సో మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను బయట పుచ్చిన పిండి మనకి మంచిగా పులిసి నెక్స్ట్ డేకి పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో పిండి మొత్తం. ఒకసారి దీన్ని మొత్తం కలుపుకోవాలి. పిండి భలే చిక్కగా బ్యాటర్ మనకి సాఫ్ట్గా రెడీ అయింది. కొంచెం వాటర్ కావాలంటే మిక్స్ చేసుకోవచ్చండి, దోశకి వేసుకునే విధానాన్ని బట్టి. మంచి పొంగింది పిండి అయితే. సాల్ట్ టేస్ట్ ఒకసారి చూసుకొని, సాల్ట్ కావాలంటే ఇక్కడే కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. సో పాన్ మంచిగా వేడి చేసి ఆనియన్ కొంచెం రుద్ది దోశ పిండి దాని మీద వేసుకొని, మనకి క్రిస్పీగా కావాలనుకుంటే పాన్ వేడైన తర్వాత పిండి వేసి కొంచెం పల్చగా రుద్ది హై ఫ్లేమ్ కనుక పెట్టి ఉంటే మనకి క్రిస్పీ దోశలు కూడా వస్తాయండి జొన్న పిండితోటి. ఇందులో రైస్ వేయలేదు, మనం క్రిస్పీగా వస్తాయి అనేది టాపిక్కే ఉండదండి. మనకి రైస్ లేకపోయినా కూడా జొన్న దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. మా ఇంట్లో చాలా సాఫ్ట్గా మెత్తగా తింటారు, అందుకోసం నేను ఈ విధంగా వేశాను. మనకి సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం లో ఫ్లేమ్ మీద మనకి దోశ కనుక అయిందంటే సాఫ్ట్గా ఉంటాయండి. సో ఆనియన్ జొన్న దోశలు రెడీ అయినాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి, టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. జొన్నలు చాలా హెల్త్కి మంచిదండి. మినపప్పు పొట్టు మినపప్పే చాలా మంచిదండి మనకి చాలా వరకు. సో వీలైనంత వరకు పొట్టు మినపప్పు వాడడానికి ట్రై చేయండి ఇంట్లో. సో మన దోశలు రెడీ అయిపోయినాయండి వేడివేడిగా. దీంతో పల్లి చట్నీ కాంబినేషన్ తీసుకున్నాము. 1 దోశ క్రిస్పీగా వేసాము, చూడారా అది చాలా బాగుంది, క్రిస్పీగా వచ్చింది. సో పల్లి చట్నీ కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఆనియన్ దోశ చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా మెత్తగా ఉందండి అట్టు. మనం బియ్యం ఏమీ వేయలేదు, ఉట్టి మినపప్పును జొన్నలేనండి. మినపప్పు కూడా బాగా కడగలేదు, నేను పొట్టుతోటి చేశాను. 2 సార్లు వంపాను మినపొట్టు, కానీ బాగా మెత్తగా వచ్చినట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంది. హెల్తీ వంటకాలు ఛానల్లో అన్ని హెల్తీ ఫుడ్స్, మంచి బోడిద గుమ్మడికాయతోటి వంటకాలు అన్ని రకాలు ఉన్నాయండి. ఒకసారి మా ఛానల్ని చూడండి. సో అన్ని హెల్తీ రెసిపీసే దీంట్లో పోస్ట్ చేస్తుంటాం చాలా వరకు. సో దోశలు చూసారా చాలా మెత్తగా మృదువుగా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అమ్మ హెల్త్ వంటకాల ఛానల్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.